అధ్యాయము 15వ వచనం. మీ దేహములు క్రీస్తునందు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఏమంటున్నాడంటే, మనమంతా ఏమై ఉన్నామట? క్రీస్తు యొక్క అవయవములై ఉన్నాము గనక నేను, ఇక్కడ చూడండి, నేను అంటే క్రీస్తు అవయవములై ఉన్న తర్వాత నేను, అవునా, నా ప్రణాళిక, నా బోధ, అబద్ధాలు మోసాలతోని ప్రజలను, అవునా, ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. నేనంటే, అవునా, ఎవరు కాదు నేనంటే, నేను ఒక్కటే అన్నది కాదు, నేను అన్నది నువ్వు అన్నది. వీళ్ళని ఏం చేస్తున్నారంట? చెడు అవిశ్వాసము వలన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను, అవునా, చెడు అలవాట్లకు బానిసలుగా చేస్తున్నారు. అయితే ఇక్కడ క్రీస్తు చెప్తున్న మాటలు పౌలు మాట్లాడుతున్నాడండి. పౌలు ఏమన్నాడంటే, మీ దేహంలో క్రీస్తు అవయవాలు ఉన్నాయి. నేను ఈ ప్రసంగం చేసి మిమ్మల్ని వేసి యొక్క అంటే దేవుని యొక్క అవయవములకి తీసుకొని వేసి యొక్క అవయవములు ఎలా చేయగలను? నీ విశ్వాసం బలమైనది, నీ నమ్మకం కూడా బలమైనది. మరి నిన్ను చెడగొట్టేవాడు ఎవరు ఉంటారా? వస్తాడు అపవాది. వాణ్ణి కనుక మనము తెలుసుకుంటే, ఎందుకంటున్నాడు దేవుడు? నీవు క్రీస్తు అవయవమై ఎప్పుడైతే ఉన్నావో, నువ్వు ఏమై ఉన్నావు? ఏమై ఉన్నావు? ఆశీర్వదించబడి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, మార్కు గ్రంథంలో 16వ అధ్యాయంలో 18వ వాక్యం. పాపలను ఎత్తి పట్టుకుందరు, మరణకరణమైన ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు. మరణకరమైనది తాగినా తిన్నా హాని చేయదంట. కానీ ఎక్కడో ఉన్న వైరస్ కంటి కనబడడానికి మనం భయపడిపోయాం, అవునా? మరణకరమైనది తాగితే మానవుడు చనిపోడట, కానీ బయట ఎక్కడో కనబడిన వైరస్కి మనం భయపడిపోతున్నాం. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఒకటి మాట మనం గమనించాలి. ఈరోజు ఆరాధనలు ఏకీభవించి మీ హస్తాలు ఎత్తి, మీ గొంతులు ఎత్తి, నీ కన్నులు చూస్తూ, అవునా, నీ నోరు పాడుతూ ఉండేటువంటి నీ అవయవంలో నీ హస్తాలు మొదట దీవించబడ్డాయి. అది నువ్వు ఎరగక, అది నీకు తెలియక ప్రభు ఏం చెప్పారు ఇక్కడ మీరు గమనించండి. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. ఆమేన్. రోగుల మీద చేతులు ఎవరు ఉంచారంట? సేవకుడా? సంఘ పెద్దలా? వాలంటీర్ వాళ్ళ? రోగుల మీద ఎవరి చేతులు పెట్టాలని ఉంది ఇక్కడ? ఎవరి చేతులు పెట్టాలని ఉంది? ఎవరిది లేదు. అందుకే నీ హస్తాలు దీవించబడ్డాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు రోగుల మీద చేతులు పెట్టినప్పుడు నీ హస్తాల ద్వారా వాళ్ళు ఏమైనా స్వస్థత పొందారంట. నీ చేతులు ఏముంది? ఏముంది నీ చేతుల? ఏమి లేదు. ఏమి చేతుల లేదు, కానీ నీవు ఏమై ఉన్నావు? క్రీస్తులో అవయవమై ఉన్నావు. హల్లెలూయా. ఇది మనిషి ఒక దేవుని బిడ్డ. క్రీస్తు అవయవంలో చేయబడిన నీవు, నేను వేసి ఒక అవయవంలో ఎలా చేయగలను? అది ఎంత మాత్రం తగదు. అందుకే నీ హస్తాలు ఏ రోగుల మీద పెడతారో వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు స్వస్థత పడతారు. ఇది నువ్వు ఎరగక నీకే బలహీనత వచ్చినప్పుడు భయపడిపోతావు. ఏ చేయాలో నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఇలాగా కష్టాల పాలైపోతున్నాను లేదా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకు ఈ రోగం అంటే ఆయన ఉన్నాడు కాబట్టి రోగం వచ్చింది ఆయన. అవునా? దేవుడు అన్నాడు, నేను రావటం వల్ల నీకు సంతోషం కాదు, నేను రావటము శ్రమ. ఈ దినమున
ఎందుకు ప్రభు చెప్తున్నాడండి? మీ దేహంలో క్రీస్తుకు అవయవములై ఉన్నవి మీరు ఎరగరా? మీకు తెలియదా? నేను అవయవంలో దేవుని యొక్క క్రీస్తులో ఉన్నా, నేను ఒక భాగంగా ఆయన యొక్క శరీరంలో ఒక పార్ట్స్ గా ఉన్నాను, ఒక అవయవంగా క్రీస్తులో ఉన్నాను. ఇవన్నీ రోగము వచ్చినటువంటి శ్రమలు ఇవి ఎంత మాత్రం నన్ను తాకలేదు, అది నన్ను రోగం చేయలేదు. నీకు తెలియదా? తెలియదు. అందుకే ప్రభు మీకు తెలియ చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు అవయవం. చూడండి, మీకు ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు నా బాడీలో, నా శరీరంలో ఈ చేయి నాకు ఉంది, ఉందా లేదా? ఈ చేయి కట్టింటే పోతాదే ఉంటుందా? కానీ ఈ చేయిని నేను కోపించుకుంటానా? ఈ చేయికి ఏమైనా హాని తగిలించుకుంటానా? ఏదైనా రాయి కానీ ఏదైనా కట్టం కానీ ఏమైనా అదే నాన్న చిన్న బిడ్డ చేయి దెబ్బ తగ్గుతుంది. ఎందుకు చెప్తావు? అది నీ శరీరంలో ఒక పార్ట్స్. అంటే నువ్వు క్రీస్తులో ఒక అవయవం ఉన్నాక నువ్వు పాడైపోతుండగా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు దేవుడు అంటే, లోకాన్ని ప్రేమించి తన కుమారుడు పంపి కుమారుడికి శ్రమలు దేవుడు విధించాడు. ఆ శ్రమల మూలంగా క్రీస్తు పరలోకానికి ఆయన మార్గము వేయాలని తండ్రి చిత్తమై ఉంది. ఈ రోజు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు, కష్టం అనుభవిస్తున్నావంటే నీకు గొప్ప మార్గానికి నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు అన్నమాట. అక్కడ మనం సందేహించవలసిన అవసరం లేదు. పౌలైతే చెప్పాడు, నేను బ్రతుకుడా క్రీస్తే, నేను సావైతే మరి నేను నాకు అన్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న ఆయనే ఆరాధిస్తా, ఇక్కడ ఉన్న నేను ఆయన సంఘానికి అనేక మందికి బోధ చేస్తా. అది ఎవరిని బట్టి ఉన్నానన్నాడు బుడగలు? మరి మిమ్మును బట్టి. హల్లెలూయా. పౌలు ఎవరిని బట్టి? మిమ్మును బట్టి ఉన్నాడంట. ఎందుకు? మీకు బోధించేవారు లేరు కనుక మీకు బోధకుడు అవసరమై ఉన్నాడు. ఎంత జ్ఞానమైనా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా పిలుపు మాత్రం ఒక్కరికే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ పిలుపును వాడుకోకపోవడంలో మనం చేసినటువంటి పెద్ద పొరపాటు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడండి, క్రీస్తుల అవయవాలే ఉన్నారని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవను తీసుకొని వేష యొక్క అవయవముగా చేయుదునా? అది ఎంత మాత్రం తగదు. దేవుడు చూడండి, మనకు తెలియని మర్మమును మనకు బోధిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి, కానీ మనం దాన్ని పట్టించుకో, దాన్ని ఎక్కడ కూడా ఎరగదు. అవునా? అయితే మీరు ఒక ప్రార్థన, విజ్ఞాపనపూర్వకమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాను గమనించగలవా? ఈరోజు దేవుడిని మీరు ఏదైతే అడుగుతున్నారో ఇక్కడ పొందుకొని వెళ్తాను ఈరోజు. హల్లెలూయా. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం బహు బలమైనది. అవునా? ఈ రోజు నాకు ప్రభు అంటున్నాడు, ఎందుకు అంటే మీ చేతులు సాధారణమైనవి కావు. నువ్వు యేసు యొక్క దేహంలో ఉండి మాంసము, ఆయన యొక్క మాంసముగా, ఆయన అవయవంలో చేయబడిన నీవు చేతులెత్తినప్పుడు ఆయన చేయి నీలో ఉంటుంది. నువ్వు పాడినప్పుడు ఆయన నా మాట నీ నోటిలో, నీ నాలుక ద్వారా పాడుతున్నాడు. నువ్వు హల్లెలూయా అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు కృతజ్ఞతలు ఎవరు చెప్తున్నాడు? నీ ద్వారా దేవాది దేవునికి చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారిని భూలోకానికి వచ్చినప్పుడు చూడండి, ఆయన ఏ మందిరంలో ఆయన దీవించవచ్చు బోధకుడు, కానీ సుమోయన వ్యక్తి దగ్గరికి దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడండి? సుమోయన వ్యక్తి మీద దేవుని ఆత్మ ఉంది. ఆయన రక్షణ కథనాన చూసే వరకు నీకు మరణం లేదు అని దేవుని ద్వారా ముందు వాగ్దానం చేయబడి ఉంది. వాగ్దానం చేయబడినటువంటి సుమోయన అనే వ్యక్తి ద్వారా యేసును ఆశీర్వదించాలి. ఎందుకు ఆశీర్వదించాలి? ఆయన దేవుని కుమారుడే అని నువ్వు అనుకుంటూ ఉంటావు. అయితే దేవుని కుమారుడైనా ఈ పాప శరీరంలో వచ్చిండు కనుక, హల్లెలూయా, ఈ పాప శరీర ఆకారంలో భూమి మీదకి వచ్చాడు కనుక ఈ శరీరానికి కొన్ని అభిషేకాలు ఉంటాయి, కొన్ని అధికారాలు ఇవ్వబడతాయి. ఒక దైవ సేవకుల ద్వారా అతను ప్రతిష్ఠించి చేయబడతాడు. అప్పుడు అనేక ప్రజలకు ఏమంటాడండి? ఇతడు సర్వలోకానికి అవున నీతిని కనపరిచేటువంటి మహనీయుడైన క్రీస్తు మన మధ్యలో ఉండడం ఎంత అద్భుతం!
యేసయ్య యొక్క శరీరంలో ఉండి నువ్వు హల్లెలూయా చెప్తలేకపోతావు, అవునా లేచి ప్రార్థించలేకపోతావు, ఆరాధన ఏకీభవించలేకపోతావు. పరిశుద్ధాత్మనికి ఎక్కడ సంతోషం కలుగుతుందో తెలుసా? నువ్వు చేసే ఆరాధనలో. ఎందుకంటే నువ్వు ఆయన అవయవమై ఉన్నావు కనుక నువ్వు లేచి ఆరాధించు, నువ్వు లేచి ప్రార్థించు, నువ్వు లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ ఆరాధన జరుగుతుండగా నీ విజ్ఞాపనలు చెల్లిస్తూ ఉంటావు. నీ విజ్ఞాపనలు చెల్లిస్తూ ఉండగా దేవుడు మన మధ్యలో ఆ విజ్ఞాపనల కర్త అయిన దేవుడు వింటాడు. హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి నిన్ను హెచ్చించాలనుకున్నాడు. సహోదరి, నీవు ఏం చేస్తున్నావు ఈ దినమున? ప్రభు చెప్తున్నాడు. ఎందుకు అంటే ఆయన గమనించండి, మీరు యేసు యొక్క బీజము నుండి జన్మించి ఉన్నారు. ఒకవేళ మీరు జబ్బు పడినప్పుడు వారిపై చేతులు ఉంచాలి, వాళ్ళకి ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు నువ్వు ఎరగక ముందే నీ హస్తాలను దీవించేశాడు. ఆయన నీలో ఉన్నాడు, నీవు ఆయనలో అవయవములై ఉన్నావు. ఎవరైతే క్రీస్తు యొక్క అవయవములో చేయబడి ఉన్నారో ఈ వీళ్ళలోనికి ఏమొస్తుంది? ఆత్మ వస్తుంది. ఆత్మ వచ్చిన వారు ఎవరి మీద చేతులు ఉంచగా వాళ్ళు స్వస్థత పడతారు. హల్లెలూయా. ఇది మనం ఎరగక మనము పడిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు అని గమనించండి. చదువు మార్కు 16:18. పాపలను ఎత్తి పట్టుకుందరు, మరణకరణమైన దేని త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పారు. దేవుడు చెప్పాడంట, మీరు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పడతారు. గమనించాలి. ఈ రోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎప్పుడైతే వాళ్ళ మీద చేతులు ఇస్తారో వాళ్ళు స్వస్థత పడతారు. ఎందుకు పడతారు వాళ్ళు అంటే, దేవుడి యొక్క ఆత్మ. చూడండి, మీరు గమనించండి. నీ దేహమే దేవుని ఆలయము అని పిలిచాడు. నీ దేహం దేవునికి ఏంటంటే ఆలయము. ఆలయంలో ఏముంటాయండి? దేవుని యొక్క ఆలయంలో ఏముంటాయి? ఆలయములో స్తుతి ఆరాధన, అవునా? ఇంకొకటి ఏంటి? వాక్య బోధము, ఇంకొకటి విజ్ఞాపనలు. ఎక్కడ ఉండాలి ఇవి? దేవాలయంలో ఉండాలి. ఆ దేవాలయంలో ఉన్నటువంటి నీ దేహము ఎలా చెప్పాలి? చెడు అలవాట్లకి, అబద్ధాలకి, మోసాలకు పడిపోతూ ఉంటే క్రీస్తు అవయవమై ఉన్న నిన్ను యేసు యొక్క అవయవమును ఎలా చేయగలను? అయితే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన చెడు అలవాటుకు బానిసైపోతున్నామో మన శరీరాన్ని మనమే నరకానికి అప్పగిస్తున్నాము. ఎవరో నిన్ను కాదు, నీవే. ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఈ దినమున మీ హృదయములను కలవరపరుస్తున్నటువంటి తలంపులను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఈ రోజు మీరు గమనిస్తే మీ చేతులు అసాధారణమైనవి కావు. అవి యేసు యొక్క చేతులు. మన ప్రారంభ వాక్యంలోనే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మన చదివినది ఇదే, మీ శరీరము క్రీస్తు అవయవములు అని మీకు తెలియదా? ఏమన్నాడని? మీకు తెలియదా? ఓకే. మీ పాదాలు క్రీస్తు పాదాలు, మీ కనులు ఆయన కన్ను. చూడండి, ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకోండి, దయపెట్టండి, బాగా ఇలా చూడమన్నాం అనుకోండి, ఆ వ్యక్తి దయమైన వ్యక్తి మనం చూస్తే ఎలా ఉంటుంది? ఆ దయ వచ్చి కొట్టేసుకుంటారు. అర్థమంటే ఈ నేత్రములు నాయకులు ఉన్న యేసయ్య. ఆమేన్. యేసయ్య యొక్క ఆత్మ నాలో ఉంది, నా కనుల ద్వారా ఆ దయ్యాన్ని చూస్తున్నాడు. అందుకే దయ్యం రోగం ఏమవుతుంది? మన సంఘాల్లో దయపడిపోతాయి. ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు ఉంటాయి. ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడికి సర్వ శరీరం నడిపించబడతారు. అక్కడ దేవుడి యొక్క చిత్తముల వరకు స్వస్థత, ఆరాధనలు, అద్భుతమైనటువంటి ప్రార్థనలు దేవుడు నేర్పిస్తాడు వాళ్ళకి. హల్లెలూయా. అదే ఈ దినమున నా కాళ్ళు, ఇప్పుడు యేసయ్య నాలో ఉన్నాడు, నా కాళ్ళని ఎవరండి? ఏం చేయాలి?
నడవలేని చోటుకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి బలహీనమైనటువంటి రోగులను, బలహీనపరిచినటువంటి అపవాదిని వాళ్ళను ఆరోగ్యంగా స్వస్థపరిచి ప్రతి దాన్ని నా పాదాల కిందికి. అవునా? దేవుడు అన్నాడు, సంఘము పాదాల కిందికే అది అణిచివేయబడదు గాక, సంఘం అత్యున్నతమైన స్థాయిలో హెచ్చించబడదు గాక, నువ్వు ఆయన శరీరంలో అవయవాలనే కనుక నీ నిర్దోషంతో నీ ప్రభు ఎదుట ఒప్పుకుందువు గాక. అవునా? ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం ఎలా చేస్తున్నామని ఇక్కడ మీరు గమనించండి. ఆయన మీ ద్వారా నడుస్తాడు, మీ ద్వారా నడిపించబడతాడు. ఇప్పుడు నేను ఒక ఇంటికి రావాలనుకోండి, ఆయన నా ద్వారా నీ ఇంటికి రప్పిస్తాడు. ఎందుకు తెలుసా? నీ ఇంటిని నిన్ను ఆశీర్వదించాలి. నీ ఇంటికి సమాధానం లేనప్పుడు నన్ను పంపించేస్తాడు, నేను సమాధానం నీ ఇంటికి విడుదల చేస్తాను. ఏమంటాము? పర్వా ఈ ఇంటికి సమాధానం పలకడం మొదట ఆయన మాట. ఆయన చెప్పిన మాట ఏంటి? ఏ ఇంటికి తెలుతున్నావో ఆ ఇంటికి సమాధానం కలుగును గాక. ఎందుకు తెలుసా? సమాధానం ఉన్న దగ్గర వాక్యము పనిచేస్తుంది. సమాధానం లేని ఇంట్లో ఎంత ప్రార్థన చేయి, ఎంత ప్రార్థన పాడు, ఎంత వాక్యం చెప్పు, వాళ్ళు ఏం చేసినా ఆ వాక్యం అక్కడ పనిచేయదు. అవునా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయమున నేను మంచి అవకాశం దేవుడు మీకు చెప్తున్నాడు. ఈ రోజున గమనించండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు ఏమంటున్నాడంటే ఆయన మీ ద్వారా నడిపిస్తాడు. మీరు ఎవరికి సువార్త చెప్పాలనుకున్నారు అనుకోండి, మీ ద్వారా క్రీస్తు మీలో నుండి ఆ సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళకి వినే మనసు దేవుడు కలగజేసి వాళ్ళను మళ్ళీ వాళ్ళ సన్నిధికి నడిపించడం దేవుని ప్రార్థన. దేవునికి అప్పగించాలి నువ్వు చేసే ప్రతి పనిని. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడతాడు, చూస్తాడు, నీ ద్వారా ఇతరుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకు? ప్రభువు చూడండి, క్రైస్తవులు పాడినప్పుడు బాగా ఆలోచించండి. మీరు వేరే సంఘాలకు వెళ్తారు కదా, అక్కడక్కడ వైపు చూస్తుంటారు కదా, వేరే వాళ్ళు క్రైస్తవులు పాటలు పాడుతున్నప్పుడు, వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు, వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు గమనించండి, ఆయన చేతులంట వాళ్ళ మీదికి వెళ్తూ ఆశీర్వదిస్తాయట. ఇప్పుడు నేను ఇక్కడ చూసింది ఏంటో తెలుసా? ఈ వర్షం ఆరాధనలో ఆయన హస్తాలు ఇంకా మన మీదికి సాగుపడ్డాయి. నేను కేసుకు వచ్చి నిలబడినంత చెప్పట్లో పరిశుద్ధాత్ముడు చెప్తూనే ఉన్నాడు, ఒక్క అభిషేకం కోసం ఒక్క పాట పాడాలి, ఒక్క ఆరాధన చేయి, ఆరాధన చేయి, ఆరాధన చేయి అంటున్నాడు. అందుకే మీకు ఆరాధన చేయాలి. ఎందుకంటే అభిషేకం మనం పొందుకోవాలంటే అభిషేకానికి బలమైన పాట మనం పాడాలి. అభిషేకం నిన్ను ఆశీర్వదించేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట ఏమంటారు తెలుసా? అగ్ని రగులుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభుత్వం అడుగుతున్నాడు, ఈ దినమున ఆయన మీ ద్వారా ఆశీర్వదిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతులు ఆశీర్వదించబడ్డాయి. అవునా? ఆశీర్వదించబడిన చేతులు యేసయ్య తండ్రికి ఎలా ప్రార్థించాడు? పైకి చేతులెత్తి, తండ్రి ఈ గడియ నా నుంచి తొలగించమని ప్రార్థించాడు. మరొకసారి ఏమన్నా నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారం అన్నాడు. ఇంకొక చోట ఏం రాయబడుతుందో తెలుసా? ఈ గిన్నె దీనిలో నీకు తాగకపోతే ఈ గడియ నా మీదకి వెళ్ళిపోదు అన్నాడు. ఆ పాత్రలో తాగేసాడు. అంటే పాత్రలో తాగేది ఆయనకి దేనికి సాదృశ్యం చూపించినాడే? శ్రమకు సాదృశ్యం. ఎందుకంటే ఈయన మరణించే ముందు కొన్ని దేవుడు నియమాలు పెట్టాడు, అది క్రీస్తు ద్వారా నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. అది ప్రభు చెప్తున్నటువంటి ఈ చక్కని మార్గంలో నువ్వు ఉన్నావు కనుక ఎన్నో అటంకులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎంతో మంది మోసం చేయాలని నేను లాగుతా ఉంటారు. చెడ్డమంటుల, హలో ఎక్కడ ఉన్నారు నాన్న, నేను ఈ రోజు చర్చి వెళ్తున్నాను. అరే బాబు నీకు అర్జెంట్ పని ఉందిరా, ఈ ఒక్కరోజు ప్లీజ్ నా కోసం, అవునా చర్చి మానేస్తుంది, ఇక్కడికి రారా. అరే ఫ్రెండ్ కదా, మరి కావాల్సిన వాడు కాదు. యేసయ్య అందరికంటే ఎక్కువ మనకు కావాల్సిన వాడు, అందరికంటే ఎక్కువ నన్ను నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టినవాడు. ఇంత గొప్ప త్యాగపూర్తిని మార్చివేసి, అవునా ఎవరో ఫోన్ చేస్తే నువ్వు దేవుని వదిలి వెళ్ళిపోతావా? అందుకే ఇక్కడ ఏమంటాడు తెలుసా? మీరు క్రీస్తు అవయవాలను
ఈ రోజు ఆయన భోజన బల్ల దగ్గరికి రావాలి, ఆయన పని పీఠం దగ్గర మీకు ఏది ఇస్తాడో దాన్ని మనము ఆరగించాలి. హల్లెలూయా. అది నీ సొత్తు, అది నీకు ఇచ్చిన హక్కు నీకు ఉంది. అవునా? అయితే ఇక్కడ ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు, ఏంటంటే తెలుసా? ఆయన బాగుగా వారి మాటల యొక్క చిక్కులను, మీరు మాట్లాడే మాటల చిక్కులు అంటే ఏంటి? మాటల ద్వారా కష్టానికి వెళ్ళవుతున్నటువంటి మాటలు ఉంటాయి, బ్లెస్సింగ్ ఆశీర్వదించేటువంటి మాటలు నీ నోటికి వస్తుంటాయి. ఎందుకంటే నీ నోటిలో దేవుని యొక్క ఆత్మ బలమైన మాటలు ఉన్నాయి. ఇర్మియాకు దేవుడు చెప్పింది ఒకటే, జెరమియా ఈ నోటిలో నా వాగ్దానాలు జారవిడుచున్నాను. హల్లెలూయా. నేను పంపిన చోటుకి వెళ్ళాలి, నేను చెప్పిందే నువ్వు మాట్లాడాలి. ఆ నోట్లో నీ మాటలు ఉన్నాయి, దేవుని మాటలు నీ నోట్లో పెట్టుకొని ఇవాళ మనం ఎలాగా ఇతరులను పొగుడుతాం? అవునా కదా? ఎలా పొగుడుతారు? వాడు సాయం చేయాలనుకున్నాను అనుకో, మన కొండ మీద కుసపెడతారు మనల్ని. ఎందుకంటే మనం సాయం చేయాలి కదా, అక్కడ తీసుకొని డైరెక్ట్ నాకు తెలియదు, నీ అవసరం నేర్పేది కదా. అవునా కదా? అయితే ఇక్కడ క్రీస్తు మీకు ఒక మాట ఇస్తున్నాడు ఈ రోజున. ఏమన్నాడు తెలుసా? అందరికంటే ఎక్కువ ఈ అభిషేకంలో పాల్గొంటున్న నీ హస్తాలు ఖచ్చితంగా దేవుడు దీవించి హస్తాల ద్వారా అద్భుతం చేయడానికి ఆయన ఒక ప్రాణంలో ఉన్నాడు. ఎక్కడ ఉండాలి? యోబు 15:8. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? చూసారా ఇక్కడ ఏమన్నాడు? దేవుని యొక్క ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానం కలిగిన వాడవా? అవునా? దేవుని ఆలోచన సభ. ఈ సభ ఏంటి తెలుసా? ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఈ సభలో మనం చేరి ఉన్నామా? వచ్చిన ప్రతి వారు జ్ఞాపకం చేసుకోవాలని, ఎలాంటి వాడిని, జ్ఞానవంతుడనేనా, దేవుని అనుకూల సమయాన్ని పాటించవలసిన వ్యక్తినేనా, నిన్ను నీవు పరీక్షించుకోవాలి ఈ దినమున. అయితే ప్రభు అంటున్నాడండి, ఈ రోజు ఆయన ఆలోచిస్తున్నాను, ఈ రోగాన్ని తీసేయాలా, నిన్ను ఆలోచించాలా, ఇవన్నీ దేవుడు ఆలోచించుకొని నిన్ను బ్లెస్సేస్తాడు. నువ్వు దేవుని అడిగిన ఎమ్మటి, ప్రార్థించిన ఎమ్మటే దేవుని దగ్గర నుంచి నీ బ్లెస్సింగ్ రాదు, ఆగుతుంది. ఎందుకు తెలుసా? ఆయన ఆలోచించాలా. ఇప్పుడు చూడండి, నా అబ్బాయి ఉన్నాడు, వీడికి ఒక 500 చేరేటప్పుడు ఉంటాయా, పోగొట్టుకుంటాడా? అందుకే ఇవాళ వద్దా ఆలోచించి ఇవ్వాలి వాడికి. అదో ఉన్న దేవుని ఆశీర్వాదం మనకి ఎందుకు ఇవ్వడంటే ఆయన ఆలోచనకర్త. ఆలోచించిన కనుక నువ్వు కాపాడుకున్న వాడు అయితే అప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తాడు. ఇన్ని రోజులు దేవుడు నమ్ముకున్న దేవుడు నాకు ఏం చేయట్లేదు కాదు, అసలు నువ్వు జ్ఞానవంతుడు అయితే కదా. నువ్వు ఎప్పుడు జ్ఞానం ఉంటే జ్ఞానంతో ఇల్లు కట్టబడుతుందట, వివేచన ద్వారా ఆ ఇంటిని సర్దుతాడు, చక్క పెట్టుకుంటాడట. అవునా? ఇంట్లో బీరు ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, టీవీ ఎక్కడ పెట్టాలి, సోఫాలు ఎక్కడ వేయాలి, బెడ్ మంచం ఎక్కడ వేసుకోవాలి, కుర్చీలు ఎక్కడ వేయాలి, వరకు ఈ సభ ఎక్కడ కూర్చోబెట్టాలి, ఇది వివేచన కావాలి. దీనికి జ్ఞానం ఇల్లు కట్టేసేవాడు నేను ఆల్రెడీ. ఆ లోపల ఇంటి లోపల సత్యాన్ని దానికి ఏం కాదా? వివేచన. అంటే నువ్వు జ్ఞానవంతుడు అయినప్పటికీ వివేచన అనేది నీకు లేకపోతే నీ హృదయంలో ఉన్న ప్రతి అవయవంలో చెడగొట్టుకుంటావు. అందుకే క్రీస్తు అవయవలై ఉన్నావా ఉంటే నీకు వివేచన అవసరమై ఉంది. ఆ వివేచన అవసరమై ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమై ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమై ఉంది. పొందుకున్నామంటే చెడు మాట్లాడకుండా. అయితే ఈ రోజు ప్రభు నీకు చెల్లిస్తున్న మాట, ఆయన ఆలోచిస్తున్నాను, నా చేతులు ఆశీర్వదించబడ్డాయి, వారి మాటలతో యొక్క చిక్కులను ఏం చేస్తున్నాడు దేవుడు? మీరు సత్యం యొక్క శక్తిని అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ మీ చేతులు ఆశీర్వదించబడడానికి కారణమవుతాయి. హల్లెలూయా. ఆయన చెప్పిన ఒక మాటను నువ్వు అర్థం చేసుకుంటే నీ చేతులు ఆశీర్వదించడానికి కారణమవుతాయి. అనేకులకి విడుదలనిస్తాయి, అనేకులని రక్షణకు నడిపిస్తాయి. గుడి గోడలో లేడు దేవుడు, గుడిలో ఉన్న నా యేసయ్య ఆత్మకి చెప్పు కృతజ్ఞత స్తుతులు.
దేవుడు అంటాడు, నీ కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ప్రార్థన చేస్తున్నావా, కొండలకు వినబడేట్టుగా ప్రార్థన చేయమంటున్నాడు. కొండలకు వినబడాలో నీ మాట. కొండలంటే ఏంటి? శ్రమలు. అవునా? కొండలంటే శ్రమలు. యేసు ప్రభువు అంటాడు, ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కొండను తొలగి ఏ సముద్రంలో పడివేయబడినట్టు నువ్వు పలికినప్పుడు అది జరుగునన్నాడు. అంటే ఆ కొండకు నీ స్వరము వినబడాలా. రోగమా, యేసు నామంలో రా బయటికి. లాజరు చనిపోయాడు, యేసు వెళ్ళాడు అక్కడికి. అరే స్నేహితుడా, లాజరు ఎందుకు మరణించావయ్యా, నువ్వు రా అని పిలువలే దేవుడు. అక్కడికి పోయి ప్రజలు చూస్తే కన్నీళ్లు విడిచాడు. ఎందుకు? ఆ ప్రజలకు విశ్వాసం ఏమాత్రం లేదు. వాళ్ళకి విశ్వాసం లేదు అని యేసుకు తెలిసి ఏడ్చాడంట, కానీ లాజరు చనిపోయాడని నేను ఎరుగదా. అప్పుడు అక్కడికి పోయి, తండ్రి నా మొర విందు అని విన్నావని నేను నమ్ముతున్నాను. ఈ లాజరస్సును కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ నమ్మనికి ఈ లాజరును బయటికి రమ్మని ఆయన పిలిచాడంట. లాజరును ఎందుకు లేపాడో తెలుసా? అక్కడ ఉన్న జన సమూహము విశ్వాసం లేదు కనుక ఆ విశ్వాసంతో అనేక దేవుడు అంటాడు, మీ అల్ప విశ్వాసం ఉంటే నేను మీ విశ్వాసాన్ని బాగు చేస్తానంటాడు. అక్కడ అందరూ లాజరు బయటికి రాగానే, అమ్మా ఈయనకు మరణము లోబడుతుంది, రోగము లోబడుతుంది, దయ్యాలు లోబడుతున్నాయి, ఈయన ఎట్టివాడే ఉన్నాడు అని ప్రజలు వణుకుతూ భయపడి ఆయన మీద విశ్వాసం ఉంచసాగినట్టు. ఆనాడు ప్రజలు అలాగా ఉంటే ఈ రోజు నిన్ను నన్ను క్రీస్తు అవయవంలో ఆయన శరీరంలో పెట్టుకున్నాడని మనలా మనం ఎలా ఉండాలి? ఇంకా వాళ్ళు చూసి నమ్మారు. తోమలాగా సందేహించాడు. సందేహిస్తున్నారా? తోమ సందేహించాడు. సందేహించిన భారతదేశానికి ఆయన సువార్తను అందించాడు. హల్లెలూయా. ఈరోజు సందేహం ఉంటే ఈ రోజు ఆ సందేహం చేస్తున్నాము వేరే బయటికి వెళ్ళిపోను కాదు. ఇక్కడ ప్రభువుని చూస్తున్న మాటలు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డారా, వారి మాటల యొక్క చిక్కులను నువ్వు అర్థం చేసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఏ మాటలు మాట్లాడుతున్నారు, కుయుక్తితో మాట్లాడతారంట. తెలుసా? కుయుక్తి అనేది నిన్ను మోసపించే మాట నీతోనే మాట్లాడి నిన్నే పడేస్తారు. పెదవులంట పొరుగు అని బాగా పొగుడుతాయంట నిన్ను, కానీ నిన్ను చుక్కులు పడేస్తాయి. అరే బాగా నన్ను పొగుడుతున్నాడు అని కొన్ని సంతోషిస్తావు, పోయేటప్పుడు ఏమవుతుందంట వాళ్ళు నిన్ను తోసేస్తారు. బాగా డైలాగ్ చూస్తారు సినిమాలో కూడా, అవునా? వాళ్ళు మంచిగా మాట్లాడతారే, ఫ్రెండ్ కదా, ఇట్లా ఇలాగా అత్యవసరం ఏంటి కావాలి, నీతో నాకు సహాయం కావాలనిపించాలి అడిగి దాన్ని ప్రదర్శన చేస్తారు. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు చెబుతున్నటువంటి వారి మాటలు కనుక నువ్వు అర్థం చేసుకుంటే నీ చేతులు ఆశీర్వదించడానికి కారణమవుతాయి. అయితే ఇక్కడ ప్రభు మీకు ఒక మాట ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు ఎందుకు చేతులు పెడితే వారు ప్లస్ అవుతారంటే దేవుడు మొదట నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ రోగులను ఉన్న వ్యక్తుల మీద చేతులు పెట్టు. అమ్మో చేతులు పెట్టారు, దయ్యం ఎందుకు పెట్టేస్తుంది? ఎలా ఎలా ఎక్కడున్నా మొన్న దయ్యం పెట్టేసింది, మనోడిని కిక్కిరి పిక్కిరి అయిపోయాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమున్నావు? ఎందుకన్నా పెడతావు? నువ్వు ఆశీర్వదించబడ్డావు కాబట్టి. అవునా? నీ శక్తి ఏంటో తెలుసుకోనికి అపవాదిని పట్టేసుకున్నాడు, కానీ ఓడిపోయాడు. ప్రార్థిసుకొని నేను మరించలేకపోయి మనోడు ఏడుకు పోయి ఫోన్ చేసి, అయ్యా ఆ అక్క ఏడుతుంది, ఇలా అయిపోయిందన్నా, అప్పుడు వేరు ఇట్లా పోయారని ఇట్లా జరిగిపోయింది పరిస్థితి అంటే అప్పుడే ప్రార్థించాము. 5 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశారు. అవునా కదా? 5 నిమిషాలు. అవునా? వాళ్ళ మీద చేయి పెట్టామా, నూనె పోసామా, ఎక్కడో ఉండి ఫోన్లో వాయిస్ స్వరము వినబడాలి. దేనికి? కొండకి. ఆయనలో ఉన్న కొండ సైతాను ఒక దురాత్మకి వినబడేటట్టుగా మనం ప్రార్థన వెళితే సాతాను బయటికి వెళ్తుంది. హల్లెలూయా. ఈ ప్రార్థన ఆ శరీరంలోనికి ఆ హృదయంలోనికి చేరుకుంటే ఇక్కడ ఏముంది? అల్ప విశ్వాసం. నేను ప్రార్థించాను, ఏమేమింది? బలమైన విశ్వాసం అతనికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు బలహీనుడైన వాడు ఏమైపోతాడు? ఇక నీకు స్థానం లేదు బాబు, నువ్వు వెళ్ళిపో.
ఈ శరీరంలో ఉండడానికి నీకు హక్కు లేదు, నువ్వు బయటకు వెళ్ళిపోనా, నీ మార్గం నువ్వు చూసుకో, ఇక్కడ ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని సింపుల్గా నువ్వు ఎలా మాట్లాడతావు, శక్తి లేని దేవుడు మాట్లాడతావు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది ఇక్కడ ప్రభు అంటున్నాడు ఈ దినమున, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మీ చేతులు మీ యొక్క విశాలత అండి, మీ యొక్క విశాలత అంటే నీ దీవెన చొప్పున ఇతరులను దీవిస్తాడంట. నువ్వు ఏ దీవెన క్రీస్తు దగ్గర పొందుకున్నావో, సంఘంలో నువ్వు ఏ సంపూర్ణత పొందుకున్నావో, నీకు ఏదైతే ఉందో దాని ద్వారా ఇతరులకు దీవెన వస్తుంది. నువ్వు పొందుకున్నదే నీలో నుంచి ప్రభావం వెళ్తుంది. నువ్వు అనారోగ్యమై ఉంటే ఆరోగ్యం పొందుకున్నావా? ఎవరైనా అనారోగ్యమై ఉంటే నువ్వు వెళ్ళి చేతులు వెళ్ళగా నీ ఆరోగ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏది ఆరోగ్యం రాదండి. ఇప్పుడు నీకు స్వస్థత కావాలి, ఇంకొక స్వస్థత వచ్చి పడదు. నాకు జరిగిందే నీ మీద చేతులు ఉంచగా అది రిలీజ్ అయిపోయి దేవుని యొక్క చిత్తంలో అక్కడ విడుదల జరుగుతుంది. ఆమేన్. అయితే ఇక్కడ ప్రభు మీకు ఒక మాట అంటున్నాడు, ఎందుకంటే మీరు క్రీస్తు విస్తారమైనటువంటి ప్లేస్ లో ఉన్నారు. హల్లెలూయా. విస్తారమైనటువంటి క్రీస్తు యొక్క ప్లేస్ లో మనం ఉన్నాము. ఆయనలో అంటే ఆ ప్లేస్ అంటే ఆయన యొక్క శరీరంలో మనం అవయవాలే ఉన్నాము కనుక విస్తారమైనటువంటి అవునా ప్లేస్ అది. ఆ ప్లేస్ లో మనం దీవించబడలేకపోతున్నామంటే ఇక్కడ కొంచెం ఆలోచిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇవాళ వద్దా? చూడండి, మీరు గమనించాలి. ఈ దేవుడు ప్రభు అంటున్నాడు, అందువల్ల మీ చేతులను ఉపయోగించడము నేర్చుకోండి. మీ చేతుల ద్వారా విజయ శక్తి ఉంది. ప్రార్థన అనేది ఏం జరుగుతుందన్నా, ఆరాధనలో మీరు చేతులు చాచినప్పుడు దేవుడు ఆ చేతులను చూశాడంట. ఆ చేతులను చూసి లేదా మత్తిన పడినప్పుడు నువ్వు కూర్చొని దాన్ని ఏమంటారా, మత్తిన పడినప్పుడు అది చూశాడంట. దైవిక శక్తి విస్తారం కలిగిన సంఘానికి ఇస్తే ఈ వ్యక్తి చూడు నాన్న ఎలా కూర్చున్నాడో, మత్తిలిపోయాడు ఈ వ్యక్తి అని అక్కడికి కలిగింది. ఇక్కడికి వెళ్ళి తీసి నీ పక్క నా చేతులెత్తి ఆరాధిస్తాడు లాజరు లాగా. ధనవంతుడేమో మోకరించి ప్రార్థిస్తున్నాడు, లాజరు దూరం ఉండే సన్నిధానంలో తట్టుకోలేక ఇక్కడ నువ్వు ధనవంతుడు వచ్చి చేతికి ఎదురుగా ఉంటే లాజరు ఎక్కడో మూల పడిపోయాక నిన్ను చూడాలని నా కళ్ళు సరిపోవు, పాపాత్మను నన్ను క్షమించమని లాజరు అడుగుతున్నాడు. ధనవంతుడు ఏమంటున్నాడు, నువ్వు ఇచ్చిన ఆస్తిలో అంతా నీకు 10వ వంతు ఇస్తూ వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటూ నిన్ను నేను స్తుతిస్తున్నాను. అవునా? మరి ప్రభు యొక్క చిత్తం ఎలా ఉంటే నీ చిత్తం ఎలా ఉంది? ఈ రోజున మీరు గమనించాలి, దైవిక శక్తి విస్తారమైన ప్రభావం ఉంది. మీరు మార్చదలిచినటువంటి పరిస్థితి దిశలో లేదా ఏదైనటువంటి మీరు ఆస్వాదించబడేటువంటి దిశలో ఎక్కడ ఏ దిశలో ఉన్నారు? మీరు మార్చబడినటువంటి దిశలో ఉన్నారా, లేక ఆస్వాదించబడినటువంటి దిశలో ఉన్నారా? ఏ దిశకు సంబంధించిన వాళ్ళకు ఆ దిశలో ఆ అభిషేకం పనిచేస్తుంది. నువ్వు ఈ వ్యక్తిని నేను ఆశీర్వదించాలి ప్రభువా, ఇప్పుడే నీ నామములో స్వస్థత ఇవ్వాలి ప్రభువా అని ఆశిస్తున్నావా? ఆ యొక్క స్వస్థత జరుగుతుంది కదా. లేదు, ఈ వ్యక్తి తాగుడుకు బానిసైపోతున్నాడు, చెడు అలవాట్లకు బానిసైపోతున్నాడు, చెప్తే వినడం లేదు, ఇతన్ని మార్చాలి అని అనుకుంటున్నావా? ఆ అభిషేకం నీ మీదకి వస్తుంది. నువ్వు చెప్తున్న మాటలు జుట్టు తేనె దారుల కంటే ఎలా ఉంటుందంట, తేనె పట్టు కంటే తీయని అంటది. ఆ మాటలు తీయదనం అనేది ఆ వింటున్న ఒక హృదయంలోనికి, ఆ వ్యక్తి రంగంలోనికి నీ మాటలు వెళ్ళి అతన్ని చిన్నగా మార్చుకుంటూ పైకి వచ్చేస్తారు. లాస్ట్ ఏమంటాడు, అన్నా నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా, వద్దరు పాలేదన్నా, నువ్వు చెప్తున్న మాట అంతరంగంలోనికి వెళ్ళి అతన్ని మార్చుకుంటూ వస్తుంది. ఆ క్షణమే ఏదో గడియలు రోజులు పట్టాలి అవసరం లేదు. ఏ సమయంలో చెప్తున్నావు ఆ సమయంలో చేస్తావు. అయితే ఈ రోజు చలవిస్తున్నటువంటి మాట మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, ఏ దిశలో ఉన్నవో దాన్ని విస్తరించినప్పుడు అదే జరుగుతుంది. అక్కడ నీ కళ్ళ ముందు అదే జరుగుతుంది. నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో, ఏదైతే అక్కడ మాట్లాడుతున్నావో ఆ దిశలో ఏది పడుతుంది అదే జరుగుతుంది. ఉదాహరణ గమనించండి, మీ ఇంటిలో ఏదైనా దెబ్బతిన్నట్లయితే నీ
నీ ఇంట్లో ఏదైనా దెబ్బతిన్నట్లయితే, అంటే ఇల్లు అంటే ఏంటి? దేహం. ఇది మన ఇల్లు, దేవుని దేవాలయము. దీనిలో ఏమైనా దెబ్బతిన్నట్టుగా ఉంటే ప్రభు ఏమంటాడు తెలుసా? మీ జీవితంలో మీరు మార్చగలిగినటువంటి పరిస్థితి ఉంటే మీ నోరు మరి చేతులు మీరు ఏదైనా మార్చుకోవచ్చు. నీ నోరు నీ చేతులే పనిచేయాలి. అవునా? చాలా మంది వ్యతిరేకమైనటువంటి దేవునికి ఇష్టం కానివ్వండి చేస్తూ పడిపోతుంటారు. కానీ ప్రభు ఇస్తున్నాడు ఈరోజు మనకు మాట. అపోస్తులు చేతులు చాచడం వలన ఏం జరిగిందని? అపోస్తులు చేతులు చాచారు ప్రజల మీదకి. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 12వ వాక్యం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలలో మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. ఎవరి చేత దేవుడు చేపించాడంట? అపోస్తుల చేత చేపించాడంట అద్భుత కార్యములు. ఈ రోజు దేవుడు అవే అద్భుత కార్యాలు మీ ద్వారా, సంఘం ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్ లార్డ్ హోలీ స్పిరిట్ టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. యేసు నామములో మీ పలుకుచున్నాను ఈ మాట. మీ హస్తాలు దీవించబడ్డాయి. నీ నోరు పలకడం ప్రారంభిస్తే నీ చేతులు బలము పొందుకుంటాయి. ఈ చేతులకు బలము రావాలంటే నీ నోరు పలకాలి. అవునా? ఇక్కడ నీ నోరు నీ చేతులు మీరు ఏదైనా మార్చవచ్చు, ఏదైనా మీరు ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్న అపోస్తుల ద్వారా అనేక అద్భుతాలు మరి జరిగించాడు అని బైబిల్ చెబుతుంది మనకి. అయితే మీరు ఇక్కడ గమనిస్తే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో మనం నమ్మదగిన విషయం ఏంటంటే, ఆయన చేస్తున్నప్పుడు అపోస్తుల చేత ఆయన చేయించినప్పుడు వారందరూ ఎలా చేశారంట? ఏక మనసుతో చేశారంట. అపోస్తులు ఏక మనసు. అవునా? మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఏక మనసు కలిగించాడు. ఆ మనస్సు ఏకమై ఉన్నప్పుడు నీ మనసులో క్రీస్తు యొక్క ఆత్మ యొక్క మనసు ఏకమైపోతుంది. హల్లెలూయా. అక్కడ నువ్వు ఏం మాట్లాడకు, మాట వలన దయ్యములు లోబడతాయి. దేనికి చెప్పాడు దేవుడు? నువ్వు ఏదో ప్రార్థించాలా, ఆగిపోయాలా, ఏదో కాదంట. నీ మాట వలన. ఎందుకంటే ఈ మాట పరిశుద్ధానికి దేవుడు అంటాడు, యేసుకేలు గ్రంథంలో అంటాడు, ఆయన ఈ యొక్క గ్రంథమును ఇచ్చేమన్నాడంట. నరపుత్రుడా దీన్ని నీవు పూజించమన్నాడంట. యేసుకేలు ప్రవక్త ఏం చేశాడు? దీన్ని తినేశాడు. తింటున్నప్పుడు నోటికేమో అవునా తీపిగా ఉంది, హృదయంలో చేదుగా ఉంది. హల్లెలూయా. అంటే వింటున్నప్పుడు వాక్యము నమ్మదగినదే, నమ్ముతావు, బయటికి వెళ్ళాక కొంచెం చేదుగా కనబడుతుంది. సంఘంలోనే వాక్యం, బయట నా ప్రపంచం, నా వాక్యం నడవాలంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏక మనసుతో క్రీస్తు యొక్క వాక్యం మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ వాక్యం నేను ఆశీర్వదిస్తుంది. ఎప్పుడు ఆ వాక్యం ఆశీర్వదిస్తుంది? వాక్యం అంటే ఏంటి? వాక్యం అనగా యేసయ్య యొక్క మాట. ఆ మాట నీ నోట పలికినప్పుడు ఆ నీ నోటని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ఈ రోజు గమనించాలి, దేవుడు మీ మధ్యలో పనిచేయబోతున్నాడు. ఆయన చోటిస్తున్నాడు. ఆయన నీ ద్వారం తట్టబోతున్నాడు. ద్వారం తలుపు తీస్తున్నావా? అందుకే సంఘంతో ఆత్మ చెప్తున్న మాట చెవులు గలవాడు వినును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ ప్రభు మీతో చెప్తున్నాడు, ఈ దినమున మీరు చేతులను చాచినప్పుడు ఆశలు ఉండాలి. చూడండి, నేను ఏదైనా నీకు ఇవ్వాలి, ఎలా సార్ చేయగలుగుతాను? పాస్టర్ గారు ఏదో ఇవ్వాలనుకుని ఆశపడుతున్నాడే అని టక్కున వచ్చేసి ఏదో ఇస్తాడు, బహుమతాలు లేక ఏదో బ్లెస్సింగ్ ఇస్తాడు అని ఆశతో వస్తారా లేదా? మనము దేవుని అడుగుతున్నప్పుడు మనం కూడా ఆశ వలది మన చేతులు ఎత్తినప్పుడు మన హస్తాలు దీవించబడతాయి. అవునా? ఆయన చేసే అద్భుతాలు అంట కంటికి కనబడడం అంట, చేతికి వినబడడం అంట, కానీ అవి నీ జీవితంలో జరిగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? నీకు కనబడని దాన్ని నమ్ముతున్నావు కనుక అది నీకు జరుగుతుంది. అయితే ఇక్కడ క్రీస్తు నీకు ఒక మాట చెప్పాడు, మీరు చేతులను చాచినప్పుడు ఆశలు. నీ ఆశ ఏంటి? ఆశ నిన్ను పునరుద్ధరిస్తుంది.
అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడండి, అవి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తారని ఆశ. అయితే ఇక్కడ ప్రభు ఇంకొక మాట ఏమంటాడంటే, ఆయన కృపను మనం ఎలా గమనించుకోవాలో చూడండి. ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆశలు అనేది చాలా దేవునికి ఇంపార్టెంట్. అక్కడ వ్యాధులు ఉంటే నువ్వు పలుకుతావు, నీ మాట అక్కడ నయం చేస్తుంది ఆరోగ్యం. అయితే ఇక్కడ ప్రభు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు పొందుకున్నావు. పొందుకున్న మాటలు వేరుగా ఉండాలి, అవునా? అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడని ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఈ యొక్క విధి మార్చబడుతుంది. హల్లెలూయా! ఈ విధి మార్చబడుతుంది. ఈ రోజు మీ చేతులను విశ్వాసంతో ఉపయోగించుకోండి. ఆమేన్. ఎలా ఉపయోగించుకోవాలన్నా? విశ్వాసంతో. హస్తాలను పైకెత్తుకొని ప్రభుని స్తుతిస్తూ, అయ్యా నా హస్తాలు ఆశీర్వదించు. ఈ హస్తాలు ఏం చూడాలి? సమృద్ధిని చూడాలి. లేమిని చూడడానికి అర్హత లేదు ప్రభు. ఈ హస్తాలు నీ గాయపడిన హస్తాలు. ఎందుకు గాయపడే హస్తాలు? ఈ హస్తాలు చేయని దోషాలు చేశాయి, చేయని లంచాలు తీసుకున్నాయి, చేయడానికి మోసం చేశాయి, అవునా? వేరే వారి మీద చేయి చేసుకున్నాయి. ఈ హస్తాలు పాపం పడ్డాయి. కాబట్టి ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా కాయాలంటే యేసయ్య హస్తాల్లో మేకులతో కొట్టబడి రక్తం కార్చబడ్డాయి. మొదటి కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఎంత మంచి మాట ఇక్కడ. అందము సౌందర్యము అవన్నీ ఏమైందట? మోసకరం. కానీ ప్రభు ఇక్కడ ఏమన్నా, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది కనుక నీ దేహముతో నీ దేవుని మహిమపరచుము. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు. ఎవరి వారం అన్నమాట? క్రీస్తు వారము. క్రీస్తుకు మనము ఆయన యొక్క రూపంలో వచ్చాము, ఆయన చిత్తంలో మనం ఉన్నాము. కాబట్టి మనం క్రీస్తు వారమై ఉన్నాము. ఈ దినమున మనం ఎలా ఉండాలండి? చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. 3:16. మొదటి కొరింథీ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు తెలియదా? మీరు ఎరగరా? దేవుడి యొక్క ఆలయమై ఉన్నటువంటి నీలో ఏముండాలండి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు దేవునికి సంబంధించిన వారే కానీ లోకానికి సంబంధించిన వారు కాదు. ఎందుకంటే ప్రభు ఇక్కడ ఒక మాట ఇచ్చాడండి. ఆయన మాటలంట చాలా గొప్పవి. ఎందుకు దేవుడు ఈ అద్భుత రీతిగా చెప్తున్నానంటే, దేవాలయం అంతా మన దేహం దేవునికి దేవాలయము, అది ఆయనకు చెందుతుంది కనుక మన దేహంతో దేవుని మహిమపరచాలి. మన దేహంలో ఉన్నది ఎవరు తెలుసా? ఆయన ఇచ్చిన ఆత్మ. ఆత్మ మనలో ఉంది కనుక మన దేహము ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన నోరు ఆయనను కలగాలి, మన చేతులైతే ఆయనను ఆరాధించాలి. మన నడుస్తున్న మార్గము సమాధాన మార్గమై ఉండాలి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడండి, నీ దేహం ఆయన దేవాలయము తనకే చెందుతుంది. తనకు చెందుతుంది కనుక అవునా దేవునికే దాన్ని మనము అప్పగించాలి. ఎప్పుడు అప్పగిస్తావు దేవునికి? ఆరాధన సమయం. ఆరాధన చేయబడలో ఉంటే నీ దేవునితో దేవుడు ఏం చేస్తున్నావు? మహిమపరుస్తున్నావు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడండి, ఆరాధనకు ఏం కావాలి? తోడుగా స్తుతి కావాలి. ఆరాధనకు తోడు బలమైన స్తుతి. ఈ స్తుతి పాత్ర అనేది దేవునికి ఇష్టం, చాలా ఇష్టం. అయితే ఇక్కడనే అది వాళ్ళకు ప్రత్యేకించబడిన రోజు ఆదివారం. వాళ్ళు ప్రత్యేకంగా ఆరాధన చేయవలసినటువంటి రోజు ఆదివారము, విశ్రాంతి స్థలము. బాణం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. నేను ఆశీర్వదిస్తానులే, నేను బ్లెస్ చేస్తాను అంటే దేవుడు. ఏది కావాలి? విశ్రాంతి కావాలి మొదట మానవుడికి.
అయితే ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. మత్తయి 8వ అధ్యాయానికి రండి. 18వ వచనం నుంచి 20 వరకు చదువుతాం. యేసు తన ఎదురున్న జనసమూహమును చూచి అతనికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించండి. ఈ వాక్యంలో ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానంలో ఇది నమ్మశక్యం కాని విషయం. ఇక్కడ యేసు తన యొద్ద నుండి జనసమూహములను చూసి ఆ దరికి వెళ్ళాలి. ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసును బోధకుడు అని అనలేదు. పరిచర్యలు, యాజకులు, శాస్త్రులు వీళ్ళంతా ఏంటన్నా, నేనే యజమానిని, నేనే సంఘ పెద్దని, నేనే పాస్టర్ని, ఇంకొకరిని బోధకుడు అని వాళ్ళ నోట్లో పలకని వాళ్ళు. ఈ శాస్త్రి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంబడి వస్తాను. ఈ శాస్త్రానికి ఏం లేదు, దేవుని నుంచి మాట్లాడలేదు, దేవుని పిలుపు లేదు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దీన్ని పాటిస్తున్నారు. కానీ ఇక్కడ యేసయ్య ఏమన్నాడు? అరే నాయనా, నక్కలకు గోర్యాలు ఉన్నాయి, పక్షులకు గొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుని తలవాల్చుకునేందుకు తలదీపు కూడా లేదా? నా ఎండొస్తే నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడ పెట్టాను? హల్లెలూయా. ఈ ప్రశ్న ఎందుకు వేశాడు దేవుడు? సమస్తం ఆయనది, భూమి పాదపీఠం ఆకాశ సింహాసనం అని యేసయ్య గ్రంథం చెప్తుంది. ఈయన నాకు అది తలవాల్చుకున్న దిగులేదు అర్థమండి. ఈ వ్యక్తికి పిలుపు లేదు కనుక ఎమ్మడిస్తున్నాడు. అందుకు యేసు ప్రభు వారు ఈ మాట అక్కడ పలకవలసి వచ్చింది. అయితే ఇంకొక వ్యక్తికి మాట ఉంది, పిలుపు ఉంది. ఆ వ్యక్తి ఏమంటున్నాయా, నేను వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుకునేది నాకు సెలవు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అది నీకు సమయమా? మృతులు తన మృతులను పాత పెట్టుకునే సమయం వస్తుంది, నువ్వైతే నన్ను వెంబడించు. హల్లెలూయా. ఎమ్మడించాలనుకున్న శ్రమలు ఉన్నాయి, ఎమ్మడించాలనుకున్న ఏ శ్రమలే లేవు. నేను ఎమ్మడించాలనుకున్న కష్టాలను ఎలా ఎమ్మడించాలి అని సందేహంలో ఉన్నాడు. మరి సందేహం లేకుండా చేసే ఇప్పుడే ఆయన ఎమ్మడిపోవాలనుకునే వారికి అన్ని ఉన్నాయి, కానీ దేవుడు మాట్లాడలేదు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, దేవుడిని పిలిచిన సమయంలో నీ కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవునా? నన్ను పిలిచిన పిలుపు ఎలాంటిదో తెలుసా? ఆ పిలుపులో చాలా ఘోరమైన పరిస్థితి నాది. అవునా? ఇక్కడికి వచ్చి నిలబడి ప్రెస్ కాదు నాది. ఇది ఇక్కడికి వెళ్ళి నేను ఎక్కడికో పారిపోయా. ఘోరమైన అప్పులు నాకు, ఘోరమైన శ్రమలు నాకు, అవమానము, నిందలు, చాలా మంది పట్టించుకుని వారు, ఎవరికి మంచివాడుగా నన్ను ఎనక చేసిన వారు ఒకరు లేరు. కానీ నా యేసయ్య నన్ను ఏర్పరచుకొని నన్ను ఎనక చేసి నన్ను గొప్పగా ఆశీర్వదించి, అవునా, అనేక ప్రజలను సాక్షిగా నిలబెట్టాడు. ఆ ప్రభుకే మహిమ కలుగుగాక. మీ సపోర్టు, మీ ఆమేన్, హల్లెలూయా అన్ని నా దేవునికే చెల్లుగాక. నేను ఏమాత్రం అడ్డు కాను. నాకు ఇక్కడ నిలబడి ఈ యొక్క వాక్యాన్ని పలకాలంటే నాకు భయం, సందేహం ఉండే, నా నోరు తత్తరపడిపోయే. అలాంటి వాడిని నా ప్రభు ఆత్మ చేత నింపి ఆయన నా ద్వారా మాట్లాడిస్తున్న మాటలు మీ అందరికి మేలుకరంగా దేవుడు చేస్తున్నాడు. నేను మీలాంటి వాడినే. ఎందుకో తెలుసా? నేను నా చేతులు ఆయనను చూస్తాయి. ఎప్పుడు నీ ఆశీర్వాదము ఏ సమయం ఇస్తున్నామని జనవరి 21 నుంచి పడ్డ రోజు నుంచి ఆశిస్తున్నాను ప్రభా. సంఘానికి నీ అభిషేకం ఎప్పుడు పోతున్నావు? ఎప్పుడు నెల రోజులు ప్రార్థన మీకు తెలియదు. ఏదో అయ్యారొచ్చి ఈ రోజు అభిషేకం అనేస్తున్నాడే అని సంతోషించడం కాదండి. ఈ నెల రోజులు నేను ప్రార్థనలో నేను ప్రవచించుకోవడం, నా నోరు ఎప్పుడు మౌనంగా ఉండదు ప్రభా. ఎప్పుడు అభిషేకం. ఎందుకు అభిషేకం తెలుసా? ముందు ఆశీర్వదించడానికి కావాల్సింది అభిషేకం. అభిషేకం అంట నీకున్న ప్రతి కార్యం వెలుగొట్టి నిన్ను మంచిగా నిలబెట్టాలంటే నీకు అభిషేకం కావాలి. ఈ 2021 నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకేం కావాలి? ఏం అవసరం ఉంది? అభిషేకం మొదట.
కావాలి ప్రభా అని నీ నెల రోజులు బాధపడుతుండగా దేవుడు నాకు ఇచ్చాడు. మన ఒక మాట చెప్తున్నా, ఈ వారం అభిషేకిస్తావా? అవునా? ఎంత సమాధానంగా మాట్లాడతారంటే ఆయన మాట విన్నాడు అసలు ఇక జీవితం వెనక పోడండి. అందుకే నీ స్వరం అంటే కొండలకు వినబడి అప్పుదా యేసు నామములో 10,000 అప్పు కట్టాలా, అక్కడ పెట్టు, ఆ డబ్బులు పట్టు, ప్రవేశించు, ఈ అప్పుల కాడి యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆ 10,000 కూడా వాడికి అప్పు కట్టేసి అప్పుల టెన్షన్ రానివ్వడు దేవుడిగా. ఎన్ని లక్షలైనా ఉండి, ఎంత అప్పైనా ఉండి, నువ్వు మొదట ఎవరిని కడతావో దాన్ని బంధించుకోవాలి. నీ ఇల్లు సమృద్ధిగా నింపబడుతుంది. హల్లెలూయా. అది నీ చేతులు, నీ నోరే, ఈ రెండు వాడు. దేవుడు ఏమన్నాడండి? నీ నోటితో విశ్వాసించి పలుకు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి చెప్తున్నాడు, యేసయ్య ఆయనతో అంటున్నాడు, అయ్యా నక్కలకు గోరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గోరులు ఉన్నాయి, కానీ మనిషి కుమారుని తలబాచుకున్నందుకు దీవు లేదు. నేను అడుగుతున్నాను, నేను ఎక్కడ ఉండాలి, నిన్ను ఎక్కడ పెట్టాలి? ఎందుకంటే ఈ మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు? బ్రేక్ అయిపోతాడు. ఎందుకు బ్రేక్ అయిపోతాడు? దేవుడు చేయాలనుకోడు, అది దేవుని చెవి పిలుపు లేదు. పిలుపున్న వ్యక్తిని రమ్మని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు, కానీ ఆ వ్యక్తికి ఏమవుతుంది? మరణించాడు. అవునా? అంటే యేసు వారు మరణించిన వాళ్ళు తిరిగి లేపుతాడని ఈ వ్యక్తికి కొంచెం విశ్వాసం అనేటువంటి జ్ఞానం ఉందా? కనిపెట్టలేదు. ఏమంటున్నాడు? నా తండ్రిని పాతి పెట్టుకునే సమయం. దేవుడు ఏమంటున్నాడు? తన మృతులను పాతి పెట్టుకునే సమయం ఉంది, కానీ నీవు నన్ను మొదట వెంబడించిన బాబు తగిలేసుకుంటాడు. పండుకొని మరణించిన వ్యక్తి లేచి కూర్చుంటాడు. హల్లెలూయా. ఈ మరణం తెలిసిన వ్యక్తికి తెలవలా. అందుకంటే ఈ రోజు కూడా ఈ యొక్క మరణం అనేది ఎంతమంది ముసుగు చేసుకున్నారని పోయినవారు, ఎంతమంది నుంచి ముసుగులు తొలగించబడ్డారు, హృదయం అనే ముసుగు కప్పబడ్డారు. తేరా మోసకం ముసుగంట మన మీద కప్పబడినప్పుడు ఆ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడల్లా అది యేసుక్రీస్తును కొట్టివేయబడమని మనకి ఎరగక ఆ ముసుగే మన మీద కప్పబడి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు ప్రభువు సెలవిస్తున్న మాట గమనిస్తే ఇక్కడ ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఎందుకు తెలుసా? ఒక విశ్వాసి తన శరీరంలో తన సొంతమైనట్టు దాన్ని ఉపయోగించుకునే హక్కు లేదు. నీ శరీరం ఎవరిది? క్రీస్తుది. ఆయన రూపమే నీకు ఇచ్చాడు, నీకు ఇంకో కొత్త రూపం ఇవ్వలేదు. నాది నువ్వు తీసుకున్నావు. క్రీస్తు యొక్క అవయవాలు నిన్ను ఆయన మార్చుకున్నాడు. నా శరీరం, నా ఇష్టం, నా అందం, నా సౌందర్యం, అది ఏ సౌందర్యం? మట్టితో చేసిన మనిషి, అది మర్చిపోతున్నాడు మానవుడు. అవునా? మట్టితో చేసిన రూపానికి అన్నం దిద్దిందే క్రీస్తు, దాన్ని మాట్లాడడానికి చేసిందే క్రీస్తు, దాన్ని నడవడానికి చేసిందే యేసు యొక్క ఆత్మ. అంటే ఈ రోజు ప్రభువు మీకు చెప్తున్నటువంటి మాట, క్రీస్తుల విశ్వాసులకు ఉన్న స్వేచ్ఛ ఏంటో తెలుసా? దాన్ని ఉపయోగించేటువంటి స్వాస్థ్యమైనటువంటి నిర్బంధములు తమలో నివసించేందుకు దేవుని యొక్క ఆత్మకు ఆనందము కలిగించే వారికి దేవుడు ఇస్తున్నాడు, వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆ మాటలు పలుకుతున్నారా? ఆ నోటిని ఎలా వాడుకుంటున్నాడ? బహు వేగంగా మాట్లాడే నోరుతో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆరాధన చేస్తున్నావు, అయ్యా పాట పాడాలని ఉంది కానీ నా స్వరం బాగలేదే, నిన్ను స్తుతించాలని ఆశ ఉంది కానీ నా గొంతు మాట సరిగ్గా రావట్లేదు, మోసం వచ్చిందా? నక్కడు, ప్రభువా నీ నక్కని, నా నాన్నక మద్యము, నువ్వు పంపవలసిన పంపుకోవా, నేను రాను అంటే దేవుడు అన్న లేదా, నువ్వే కావాలి. వాక్యం నేను బలవంతం చేస్తున్నా, సత్యం ఊరుకోదు. సత్యం ఏం చేస్తుంది? నిన్ను లేవనెత్తడానికి సత్యం అసలే ఒప్పుకోదా. మోసే తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు, నువ్వు పంపవలసిననే పంపు, నా నోరు మద్యం, నా నాలుక నత్తే, నేను వెళ్ళలేదు. ఎంతమంది ఈ వాక్యం అర్థమవుతుంది ఈరోజు? హల్లెలూయా. అర్థమైన మీ హృదయాలు ప్రేమికులవును గాక. పాత నిబంధన ప్రవక్తలు బోధించిన బోధల కంటే కొత్త నిబంధనల విశ్వాసులు వింటున్న వారి ధన్యులు అన్నాడు.
ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా చూడండి 12:27 మొదటి కొరింథీ. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. ఏమన్నానండి ఇక్కడ? అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. ఎక్కడ ఉండాలండి మనము? క్రీస్తు అవయవంలో ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? వేరే అవయవంలో ఉన్నాం. అంటే ఏరే మన కోరికలు, మన ఆలోచనలు, ఇది కావాలా అది కావాలనే ఆతృత ఇది ఉన్నది ప్రతి ఒక్కరికి. నేను ఎప్పుడు ఆశీర్వదించబడతానా, ఎప్పుడు బ్లెస్ అయిపోతానా? అవుతావు జ్ఞానంతో నువ్వు నింపబడినప్పుడు. దేవుడు ఏం చెప్పాడండి? మనుషుల దయందు దేవుడి దయందు నువ్వు ఎదిగినప్పుడు దేవుని యొక్క సకల విధమైన అధికారము నీకు ఇవ్వబడుతుంది. అది యేసయ్యకి ఇచ్చాడు, సాముయేలుకి ఇచ్చాడు. అవునా? యేసు క్రీస్తులో ఉన్న మనందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని యొక్క చిత్తాన్ని ఆ అధికారం కోసం కనిపెట్టుకుని ఉన్నారు? మీరందరూ వచ్చిన వాళ్ళు దానికి ఆశ కలిగిన వాళ్ళు. మీరంతా చాలా గొప్పవారు. ఎందుకంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఆ కృప తెలుసుకొని మీరు ఈ రోజు వచ్చేసి ఈ వాక్యం వింటున్నారని మీకు చాలా మంచివారు. హల్లెలూయా. ఎందుకు ప్రభువు అన్నాడు ఇక్కడ? మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. ఎందుకు నాన్న చెడ్డల వాళ్ళు ప్రార్థన చేయండి. ఎందుకు నాన్న ఇలాగ శరీరం లాగేస్తావు, ఇలా ఇలా వెళ్ళిపోతావు అంటే ఏమంటారు? నా ఇష్టం, నా శరీరం, నా అభిలాష. అవునా? ఆ వ్యక్తిని తిరస్కరిస్తారు. అది జ్ఞానం కలిగిన వారికి చెప్తే వారి జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకుంటాడు. అదే జ్ఞానంలో జ్ఞానం లేని వారికి చెప్తే వాడు నేను దూషిస్తాడు. అందుకు దేవుని బిడ్డారా, ఈ రోజు ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప మాట చూడండి. రోమా 12:4-5 వచనాలు ఏమంటాయంటే, ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండదు, అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరి కొరకు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. హల్లెలూయా. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నా కూడా అవి ఏం చేస్తున్నాయి? అన్ని అవయవాలకు ఒకటే పని ఉండదు. అవునా? ఒక అవయవానికేమో ఆహారం తినాలని ఉంటుంది, ఒక్కదానికేమో వాటర్ తాగాలని ఉంటుంది, ఒక్కదానికేమో ఉప్పు చప్పగా ఉంది, ఉప్పు వేసుకోవాలి. కానీ ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుందా? అంటే ఈ శరీరానికి ఎలాగ అలవాట్లు కోరికలు ఉన్నాయో. అవునా? ఇక్కడ ప్రభు అంటున్నాడండి అదే మాట. అవయవములను ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తు యొక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ప్రత్యేకముగా అవయవులమై ఉన్నాము. ప్రత్యేకముగా ఈ రోజు ఏమైనా ప్రత్యేకముగా క్రీస్తులో అవయవులై ఉన్నాం కనుక ఈ రోజు మనం ఆయన చిత్తంలో వచ్చి ఉన్నాం. హల్లెలూయా. వచ్చిన మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. ఈ ఉన్న గంట సేపు దేవుని చిత్తానుసారంగా మనము ఈ సంఘంలో మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలు సంఘం నుంచే ప్రారంభించాడు. సంఘంలో ఆయన ఏమంటాడు? నా సియోను కుమార్తెలారా నేను నా సంఘంలో నేను వారిని ఆదరించేదను. ఇశ్రాయేలు ప్రజలారా నా మందిరంలో నేను వారిని హెచ్చించేదను. ఈ జీవము ఊటలనే దేవుని యొక్క సంఘంలోకి బయలుదేరుతాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ క్రీస్తు చెప్తున్నాడు ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము 22-23 మరియు సమస్తమును ఆయన ఎక్కడ ఉన్నాయంటే మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించి. హల్లెలూయా. సమస్తమును పాదముల కింద ఉంచి ఆయనను సంఘానికి శిరస్సుగా ఉంచి ఆ శిరస్సు ఎదుట నిన్ను పెట్టాడట. హల్లెలూయా. దీన్ని ఏమంటారట? ముఖ దర్శనము. దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను నీ ముఖ దర్శనం చేసుకుంటున్నాను, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను ప్రభువా, నాకు వచ్చిన కష్టాలన్నీ తొలగించి. అంటే ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు సమస్తం ఎక్కడ ఉన్నాయండి? సంఘం యొక్క పాదాల కింద. నీ రోగం ఎక్కడుంది ఇప్పుడు? పాదాల కింద. నీ కష్టము పాదాల కింద. నీ అప్పులు, నీ సమాధానం ఏదైతే నీకు లేదో, ఏదైతే కోల్పోయావో అవన్నీ ఎక్కడున్నాయి? పాదాల కింద. నా మరి నువ్వు బయటికి వెళ్ళి ఏది పలకాలి? అవునా? సమాధానం పలికి
దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు నువ్వు కర్తవై ఉండి బయటికి నాకేం లేదే కాదు, అవునా? ఈ రోజున ప్రభు చెప్తున్న మాటను గమనిస్తే మీరు చూడండి, ఇక్కడ సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించి ఆ సంఘమైన శరీరము, మనమంతా ఏమో ఆయన శరీరం, ఆయన శరీరము కనుక మనం ఎలా ఉండాలి గమనించండి మీరు. ఆ శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాణిని పోలి ఉండాలి. హల్లెలూయా. మనం ఏమవ్వాలి? ఏ యొక్క దేవుని దగ్గర పొందుకున్నామో ఇతరులకు చెప్పి వాళ్ళను సంఘాన్ని నింపాలి. నింపుతున్నామా? లేదు. చాలా మంది మరణ పడక నుంచి లేచారు, దేవుడు లేపాడు. అమ్మా నా సాక్ష్యం చూసావు కదా, నిన్ను చూసి నువ్వు సువార్త అయితే మాట్లాడా, నమ్మలేడా? అవును, ఈ యొక్క అమ్మాయి బాగా చనిపోయేది, సిచ్యువేషన్ బాగా లేకుండే, పాపం ఈ సాక్ష్యం కట్టితే నమ్ముతారు, ఈ సాక్ష్యాన్ని బట్టి నమ్ముతారు. కానీ నువ్వు చెప్పావా? నీ ద్వారా ఎక్కడ తీసుకురావాలి? సంఘాల నింపాల ప్రజలు, ఆత్మను కాపాడాలని. నీ ఆత్మను కాపాడాడా? కాపాడాడు. మరి ఇంకొక ఆత్మ నశించుకుంది, ఎందుకు కాపాడలేకపోతావు? నిన్ను రక్షించి నిన్ను కాపాడింది ఇంకొక ఆత్మను కాపాడుతావు. ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు ఈ రోజు నుంచి. ప్రభా ఈ సంవత్సరం నాకు, అవునా, నేను ఎన్ని టార్గెట్ ఎంత, నువ్వు ఎంతవరకు చెప్పగలవు? నీ నోటిని నేను చేతులను వాడుకోమని దేవుడు చెప్పాడు. నీ హస్తాలు ఆశీర్వదించబడని చెప్పాడు. ఈ హస్తాలు ఎంతమంది ఆశీర్వదిస్తాయి? నీ నోరు ఎంతమందికైనా మాటలు చెప్తాయి? అయ్యా నేను 2, 3, 4, 5 ఎన్ని నాకు నువ్వు ఇస్తావో ఆత్మ బాలని సంఘానికి నన్ను ఇచ్చాడు. నన్ను సంఘంలో నీ పరిచారకుడిగా నన్ను వాడుకో. ఈ మాట ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో మీరు అందరూ ఆశీర్వదించబడిన వారే. సాధ్యమైనంత వరకు మీ సువార్త ఇతరులకు ప్రకటించండి, చెప్పండి. వీలైనంత మాత్రం మీకు ధైర్యం ఉంటే చేతులు పెట్టి ప్రార్థించండి. హల్లెలూయా. ప్రార్థన చేసిన తర్వాత ఈ ఇందులో ఏముందో నాకు పట్టేసింది అనుకోవద్దు. ఇంట్లో ఏం లేదు, దేవుల్లో ఉన్నావు, ఆయన అవయవంలో ఉన్నావు, అవునా? క్రీస్తు యొక్క అవయవమైన ఉన్న నిన్ను యేసు యొక్క అవయవంలో దేవుడు అప్పగించాడు, సైతానికి నిన్ను అప్పగించాడు. ఎందుకు తెలుసా? చూడండి ఇక్కడ ఏమన్నాడు, సమస్తము ఆయన శరీరము, సంఘమైన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. క్రీస్తు తానే స్వయంగా చేయనిది ఏది చేసేందుకు ఆయన ఒక విశ్వాసికి తలపు కూడా ఉండకూడదు అంటున్నాడు. క్రీస్తుకు తప్ప నేను వేరే చేస్తాను, నా ఇష్టం ఇది అనుకుంటావా? ఆ వేరే తలపు ఉండదంట. క్రీస్తుకు కాకుండా చేయాలనే ఊహ కూడా రానివ్వదంట. ఎందుకంటే ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారము ఏంటిది అంటే, మార్కు సువార్తలో మనకు చెప్పిన మాట ఏంటి? నువ్వు చేతులుంచగా రోగాలు స్వస్థపడతాయి. ఈ వాగ్దానం అనే అధికారం దేవుడు నీకు మాట చొప్పున ఇచ్చాడు. వాక్యం అనే వాగ్దానం నీకు ఇచ్చాడు. ఇది నువ్వు నమ్మినప్పుడు ఆయనకు వేరుగా నువ్వు ఏం చేయకూడదు. ఎందుకు అంటే మీరు రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత పొందుతారు అన్నాడు ఆయన. అపోస్తుల ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు ఆయన. అపోస్తులు 2:43 చెప్తుంది. ఒకసారి మీరు ఆ వాక్యం చదవండి. ఏం చెప్తుంది అంటే, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. అప్పుడు ఏమైందంటే ప్రతివానికి భయము కలిగెను. అప్పుడు ఎవరికైతే భయం కలిగనో అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. హల్లెలూయా. అయితే ప్రభు చెప్తున్న మాట గమనించే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ఎందుకు అంటాడంటే, వాడు పేతురుని ఎవరు పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోన్ మండపంలో ఉండేది. ఎక్కడ వీళ్ళు? సొలొమోన్ మండపం. అప్పుడు ప్రజలకు ఏమొచ్చింది? భయం వచ్చేసింది. భయము ఎప్పుడైతే దేవుడిని భయం నీకు కలుగుతుందో అక్కడ అద్భుతాలు కలుగుతాయి, ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు పెట్టాడు, అవునా? నేను ఏది వ్యతిరేకంగా మాట్లాడాలని అనుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరి ఈ దినంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానంలో, ఎందుకంటే ప్రభు ఆయనకి ఇష్టమైతే మనకి ఇస్తాడు, కష్టమైనది ఇవ్వడు. ఇష్టమైనది తీసుకుంటే ఆ ఇష్టంలో పరిపూర్ణతలో నువ్వు సాగిపోతావు.
ఆమేన్. ఆయనకు వేరుగా ఏం చేయలేము. ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి మాట ఇది. చూడండి, మీరు ఆయన సొత్తు కాదు. ఎందుకు కాదు? క్రీస్తుకు వేరుగా మీరు ఏం చేసినా నీ దేహంతో దేవుని మహిమపరచు. ఒకవేళ నువ్వు దేవుని యొక్క శరీరమై ఉన్నావు, ఆయన యొక్క ఆత్మ నీలో ఉన్నావు. ఓకే, ఇక్కడ ఇంకొక మాట చూడండి, యోహాను గ్రంథంలో ఇంకొక మాట ఉంటాడు 6:37. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యుద్ధకు వద్దురు, నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను. ఇక్కడ యేసయ్యకు తండ్రి ఎంతమంది నటించాడో వాళ్ళందరూ సంఘానికి వస్తారు ఈ రొట్టె కార్యక్రమం. హల్లెలూయా. ఈ రొట్టె తినడానికి, ఆయన శరీరం తినడానికి వాళ్ళకు అర్హత ఉంది, వాళ్ళకు హక్కు ఉంది. ఇది జీవం కలిగినది కనుక జీవించే ప్రతి వాడు వీరి మూలంగా జీవించాలి. తండ్రి నాకు ఇచ్చిన వారు నా యొక్కకు వస్తారు, వచ్చిన వారిని నేను త్రోసివేయను. యోహాను 17. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వలె ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఈ రోజు ఈ వాక్యం మీకు నచ్చిందండి? ఎంతమందికి అర్థమైంది? ఏమన్నాడు తెలుసా దేవుడు? ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, లోకము నుండి నీవు ఏర్పరిచి నాకు ఇచ్చావు కనుక నాకు ఇచ్చిన వారికి ఏం చేశాను? నేను నీ వాక్యాన్ని ఇచ్చేసాను, నీ వాక్యాన్ని బోధించేసాను. నీ వాక్యాన్ని ఎప్పుడైతే నేను వాళ్ళకి చెప్పేశానో అప్పుడు ఆ మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు కనుక దేవుడి యొక్క క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో ఈ ప్రత్యక్షత మీకు దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. ఆమేన్. ఎక్కడైతే బయలుపరిచారో ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? వారు నీ వారే ఉండేది కనుక ఉండిరి, నువ్వు వారిని నాకు అనుకరించింది కనుక వారు నీ వాక్యము తెలుసుకొని ఉన్నారు. ఆమేన్. ఈ రోజు నీ చేతులు దీవించబడ్డాయి, అవునా? నీ పాదాలు దీవించబడ్డాయి. దేవుని యొక్క వాక్యం ఏమైందని మన పాదాలకు దీపమునై ఉన్నది. దేవుని యొక్క సృష్టికర్త మాట నీ పాదాల కింద ఉంది. నువ్వు ఎలా ఉండాలి? ఎలుగుతున్న ప్రతి మార్గంలో ఎలా నడుచుకోవాలి? భయభక్తితో నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధం. పేతురు మోసే వెళ్ళాడు, మోసే నీ చెప్పులు అక్కడ వద్దు, ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు గర్తించాడు. కానీ కొత్త నిబంధనకు వస్తే ఆయన ఆత్మ మనలో ఉంది. అందుకే మన దేహంతో దేవుని కొనియాడాలి. ఆయనకు విరుద్ధంగా మనం ఏది చేసినా కూడా మన అవయవాలు ఎవరికి అప్పగిస్తబడతాయి? వేశ్య యొక్క అవయవాలు. క్రీస్తు అవయవైన మీరు వేరే శరీరాలుగా ఉండడం ఇది సమయం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడండి, 1 కొరింథీయులు 3:17 వాక్యంలో ఒక మాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఇది గొప్ప మాట దేవుడు ఇచ్చింది. ఎవడైనను దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. అది చాలా మందికి శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? ఈ దేహము దేవుని ఆలయం, దీన్ని ఎవడైతే పాడు చేస్తున్నాడు అంటే తాగడం, మోసాలు, దేవునికి వ్యతిరేకంగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు ఈ యొక్క దేవాలయాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. కనుక దేవుడు ఏం చేస్తాడంట? వాణ్ణి పాడు చేస్తాడంట. అందుకే ఆ వ్యక్తికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అయ్యగారు బాప్తిజం చేసుకున్నా, దేవుని దగ్గరికి వస్తున్నా, సాక్రమెంట్ కలిసి వస్తుంది జరుగుతుంది. మొదట నువ్వు ఏం చేసావు? నీ యొక్క దేవాలయాన్ని పాడు చేశావు. కనుక దేవుడు శ్రమ పెట్టి నిన్ను కొంచెం ఇంకా దేవునికి లోపరుచుకున్నట్టుగా ఆ శ్రమ ద్వారా నేను దేవుడు శుద్ధి చేసి నేను మళ్ళీ దేవుడికి చింతనకి అనిపించుకుంటాను. హల్లెలూయా. అందుకోసమే చూడండి, మీరు నన్ను గమనిస్తే ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఆలయంలో ఉన్న మనం ఎలా ఉండాలండి? నమ్మకంగా, ఏక మనసు, విశ్వాసం, అవునా, విజ్ఞాపనలు కలిగి ఉండాలి. ఈ ఆరాధన సభలో నువ్వు చేరి ఉన్నావా? ఈ సభలో చేరి ఉన్న నీకు దేవుని యొక్క ఘనత, మహిమ ఈ రోజు పొందుకోబోతున్నారు. హల్లెలూయా.